వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, ప్రజెంట్ ఏ విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే ఈరోజు మార్నింగ్ 8 AM మనం లైవ్ చేసుకుంటుంటే మన సబ్స్క్రైబర్తో ఒక సబ్స్క్రైబర్ అడిగారనమాట, సార్ గిఫ్ట్ నిఫ్టీ అప్ సైడ్లో ఉంది, ఒకవేళ మనకు గ్యాప్ అప్ అయితే ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా లేదా ఫాలో అవుతుందా అని ఎలా కనుక్కుంటామనేసి. అప్పుడు మనం ఏం విషయం చెప్పామంటే ఎప్పుడైనా కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అంటే దాన్ని మనం ప్యాటర్న్ బేస్ మీద బుల్లిష్ కిక్కర్ ప్యాటర్న్ అంటామండి. ఏమంటామండి? బుల్లిష్ కిక్కర్ ప్యాటర్న్ అని అంటాము. ఆ బుల్లిష్ కిక్కర్ ప్యాటర్న్కి అయితే ఫస్ట్ క్యాండిల్ యొక్క లో అనేది మార్కెట్ బ్రేక్ అవ్వకూడదు, దాని ఎబోవే ఉండాలి అనేసి పాయింట్ నెంబర్ 1. సో ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ కూడా ఓపెన్ అయ్యి ఏమైందంటే ఫస్ట్ డౌన్ సైడ్కి వచ్చి కూడా మళ్ళీ అగైన్ ఏంటంటే ఆ క్యాండిల్ యొక్క లో బ్రేక్ అవ్వలేదు. సో అది ఎలా అనేసి ఇప్పుడు లైవ్లో ఒకసారి తెలుసుకుందామండి. ఒకసారి చూడండి, క్యాండిల్స్ ప్లే చేస్తున్నాను. లైవ్ అనేది బ్యాక్ టెస్ట్ ఎలా చేయాలో ఒకసారి నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్. ఓకే అండి, గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత చూడండి, 5 minutes క్యాండిల్ లోకి ఒక లైన్ అప్లై చేసాము. ఆ లైన్ బిలో బ్రేక్ అవ్వకుండా దాన్ని సపోర్ట్గా రెస్పెక్ట్ చేసి మార్కెట్ అగైన్ కంటిన్యూ అప్ సైడ్కి వెళ్ళిందండి. ఓకే అండి, ఇక్కడ మీకు 2 రకాల సబ్జెక్టులు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఈ విధంగా వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏమైంది, కరెంట్ డే హై అనే సబ్జెక్ట్ ఒకటి ఉంది, దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గమనిస్తూ ఉండండి. సో ఈ విధంగా కంటిన్యూ మార్కెట్ సపోర్ట్ని రెస్పెక్ట్ చేస్తూ కంటిన్యూ అప్ సైడ్కి వెళ్ళింది. అప్ సైడ్కి వెళ్ళాక అగైన్ కంటిన్యూ ఒక చిన్న డ్రాప్ అయితే జరగడం జరిగింది. ఇప్పుడు ఏమవుతుందంటే కరెంట్ డే హై ఫస్ట్ ఒక హై ఫామ్ అయింది, సెకండ్ హై కూడా ఫామ్ అయింది, అగైన్ ఇప్పుడు థర్డ్ హై ఫామ్ అవుతుంది. అంటే ట్రిపుల్ టాప్ ప్యాటర్న్ పైన ఫామ్ అవుతుందండి. ట్రిపుల్ టాప్ ప్యాటర్న్ తర్వాత మార్కెట్ ఇక్కడ గమనించండి, ఫస్ట్ 5 minutes క్యాండిల్ యొక్క లో మార్నింగ్ అయితే రెస్పెక్ట్ చేసి అప్ సైడ్కి వెళ్ళింది. ఇప్పుడు రెస్పెక్ట్ చేస్తూ హోల్డ్ అవుతుందా లేదా బ్రేక్ డౌన్ అవుతుందా అని గమనిద్దాం. ఓకే అండి, బ్రేక్ డౌన్ అయితే అయింది, అగైన్ కంటిన్యూ అక్కడి నుంచి మార్కెట్ ఫాల్ అవుతుంది, గమనించండి ఒకసారి. ఇప్పుడు నెక్స్ట్ మార్కెట్ అప్ సైడ్ మూవ్ తీసుకుంటే ఏమవుతుందండి, ఇంతవరకు ఏదైతే సపోర్ట్ ఉందో అదే మనకు రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది. అదే ఆ రెసిస్టెన్స్గా వర్క్ అయిందో లేదో ఒకసారి గమనించండి. ఎగ్జాక్ట్గా 26,000 మేకర్ బ్రేక్ జోన్ వాల్యూ అండ్ రౌండ్ ఫిగర్ వాల్యూ కాబట్టి 26,000 అండ్ ఫస్ట్ 5 minutes క్యాండిల్ యొక్క లో బ్రేక్ అయిన వాల్యూ అదే ఇప్పుడు మనకు రెసిస్టెన్స్గా వర్క్ అవుతూ కంటిన్యూగా 26,000 నుంచి మార్కెట్ 25,869 వరకు ఫాల్ అయితే జరిగిందండి. ఓకే అండి, ఇప్పుడు నెక్స్ట్ త్రిబుల్ టాప్ ప్యాటర్ను లేదా కరెంట్ డే హై అనే ప్యాటర్న్ ఎలా వర్క్ అవుతుందో ఆ విషయాన్ని కూడా మీకు చూపిస్తాను, ఒకసారి గమనించండి. ఓకే అండి, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది ఏమవుతుంది, మార్కెట్కి ఒక హై అవుతుందండి. ఎప్పుడైనా కానీ దీన్ని ఏమంటాం, కరెంట్ డే హై అంటాం. ఏ వాల్యూ అండి, ఫస్ట్ గ్రీన్ కలర్ క్యాండిల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి, ఈ గ్రీన్ కలర్ క్యాండిల్. ఓకే, 9:35 క్యాండిల్. ఇప్పుడు ఎలా ప్లే చేయాలనేసి మీకు చూపిస్తానండి బ్యాక్ టెస్ట్కి. పైన చూడండి రీప్లే బటన్ కనిపిస్తుంది కదా, ఈ రీప్లే బటన్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత డబల్ ట్యాప్ చేస్తే ఈ విధంగా క్యాండిల్స్ హైడ్ అవుతాయి. ఇప్పుడు కరెంట్ డే హై అనే సబ్జెక్టు మీద ఏ విధంగా మార్కెట్ రెసిస్టెన్స్గా వర్క్ అవుతుందనేసి ఒకసారి గమనిద్దాం. అగైన్ అండి అదే ప్యాటర్ను. ఇప్పుడు చూడండి, ఇది కరెంట్ డే హై మీరు ఫైండ్ అవుట్ చేశారు. కరెంట్ డే హై ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏమవుతుంది, అగైన్ మార్కెట్ కరెంట్ డే హై నుంచి రెస్పెక్ట్ చేస్తూ రెసిస్టెన్స్గా డౌన్ సైడ్ ఫాలో అవుతుంది. కరెంట్ డే హై ఎప్పుడు కూడా మనకు ఏమవుతుందంటే రెసిస్టెన్స్ అవుతుందన్నమాట. దాని బిలో ఉన్నంత వరకు కూడా మార్కెట్ అగైన్ దాన్ని బ్రేక్ అయి సస్టైన్ అయితేనే అప్ సైడ్కి వెళ్తుంది, లేకపోతే కంటిన్యూ డౌన్ సైడ్కి ఫాలో అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయండి. ఇక్కడ మనం 2 రకాల ప్యాటర్న్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నామండి. 5 minutes క్యాండిల్ యొక్క లో గురించి డిస్కస్ చేసుకున్నాం, అలాగే కరెంట్ డే హై అనేది ఏ విధంగా మార్కెట్కి రెసిస్టెన్స్గా రెస్పెక్ట్ చేస్తూ డౌన్ సైడ్కి ఫాల్ చేస్తుంది అనేసి. అగైన్ ఇక్కడ కరెంట్ డే హైతో పాటు టాప్ 1, టాప్ 2, టాప్ 3 అంటే త్రిబుల్ టాప్ ప్యాటర్న్ అవుతుంది. త్రిబుల్ టాప్ ప్యాటర్న్ కూడా ఏమి ఇండికేట్ చేస్తుందంటే మార్కెట్ డౌన్ సైడ్కి ఫాల్ అవ్వడాన్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు త్రిబుల్ టాప్ ప్యాటర్న్ బేస్ మీద కూడా మనకి ఏమవుతుందండి, మార్కెట్ అనేది డౌన్ సైడ్కి ఫాల్ అవుతున్నట్లు మనకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో అర్థమైంది కదా, ఈ విధంగా మనం ఏం చేస్తున్నామంటే టాప్ 1, టాప్ 2, టాప్ 3ని ఫైండ్ అవుట్ చేసాం. చూడండి, ఇది ట్రిపుల్ టాప్ ప్యాటర్న్ అవుతుంది. ట్రిపుల్ టాప్ ప్యాటర్న్ చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఒక్కొక్క ప్యాటర్ను ఈరోజు ఎన్ని రకాల ప్యాటర్న్స్ మార్కెట్లో యాక్టివ్ అయినాయో ఆల్మోస్ట్ ఆ ప్యాటర్న్స్ అన్నింటినీ మీకు క్లియర్గా అర్థం అవడానికి ఎక్స్ప్లెయిన్ చేసి చూస్తున్నాను. ఓకే, ఇది ట్రిపుల్ టాప్ ప్యాటర్న్. సో ట్రిపుల్ టాప్ ప్యాటర్న్ కూడా ఏమవుతుందండి, మనకు బేరిష్ ట్రెండ్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మరింత మందికి మన ఛానల్ రీచ్ అయ్యేలాగా షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.